మిల్కింగ్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు మాట్లాడబోయేదాని మొత్తానికి మూల కారణం మిల్కింగ్ అని నా విశ్లేషణ. ఇక విషయానికి వస్తే, అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన భారతీయ విద్యార్థుల మీద డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మొత్తానికైతే రకరకాల రూపాలలో ఉక్కుపాదం మోపుతోంది. ఒక రకంగా ఇండైరెక్ట్ గా భయభ్రాంతులకు గురి చేస్తోంది. 1 సంవత్సరం క్రితమో, 2 సంవత్సరాల క్రితమో, 3 ఏళ్ల క్రితమో చేసినటువంటి చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపుతూ వాటన్నింటినీ ఐడెంటిఫై చేస్తూ వీసాలు రద్దు చేసే కార్యక్రమం చేస్తోంది. అంతేకాదు, ఇమ్మీడియట్ గా అమెరికా వదిలి వెళ్ళిపోండి అని చెప్పి చిన్న చిన్న తప్పులను వాటన్నింటినీ సాకులుగా చూపించి మరీ స్టూడెంట్స్ ను బెంబేలెత్తిస్తోంది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. ఒకవేళ మేము నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు గనక మీ అంతటా మీరు వెళ్ళకపోతే మేమొచ్చి బలవంతంగా మెడబట్టి బయటికి గెంటాల్సి వస్తుంది అని కూడా వార్నింగ్ ఇస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్గా నార్త్ ఈస్టర్న్, హ్యాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ ఇలా కొన్ని యూనివర్సిటీస్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు ఇలాంటి నోటీసులు వచ్చాయి. అందులో మన తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక్క నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలోనే 40 మందికి దాదాపు వీసా రద్దు చేస్తూ ఉన్నట్టు నోటీసులు అందాయి. ఆ 40 మందిలో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇంకో 22 మంది ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో తమ చదువు పూర్తి చేశారు. అయినప్పటికీ ఈ 40 మందికి ఇటువంటి నోటీసులు అందాయి. ఇలా యుఎస్ఏలోని వివిధ యూనివర్సిటీలలో చదువుకుంటున్న, చదువు పూర్తి చేసిన స్టూడెంట్స్ కు వీసా రద్దు చేస్తున్నట్టుగా రకరకాల నోటీసులు అందుతూ ఉన్నాయి. అయితే ఇక వీసా రద్దవడంతో స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఆ ప్రోగ్రామ్ రికార్డ్స్ కూడా స్టూడెంట్స్ కు అందుబాటులో ఉండవు అని చెప్పి స్టూడెంట్స్ కు యూనివర్సిటీస్ నుంచి మెయిల్స్ వస్తున్నాయి. షార్ట్ కట్ లో సెవీస్ అని చెప్పి పిలుస్తారు. సెవీస్ అని చెప్పి అంటే ఎవరికైనా సరే యుఎస్ఏలో చదువుకునే స్టూడెంట్స్ అందరికి కూడా అర్థం అవుతుంది అనమాట. ఆ రికార్డ్స్ కూడా మీకు అందుబాటులో ఉండవు, కనిపించవు, మీరు యాక్సెస్ చేసుకోలేరు అని చెప్పి యూనివర్సిటీస్ నుంచి మెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల అండి మన భారతదేశంలోని విద్యార్థులు, ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు విద్యార్థుల గురించి ఆలోచిస్తాం కాబట్టి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఒక రకమైన భయాందోళనలు అయితే నెలకొని ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక, ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్థం కాక మొత్తానికైతే చాలా మంది తెలుగు విద్యార్థులు భయపడుతూ ఉన్నారు. అంతేకాదు, ఆ మధ్య హమాస్ కు అనుకూలంగా ఉండే విధంగా వివిధ ఆందోళనలలో పాల్గొన్నారు అని చెప్పి అమెరికన్ ప్రభుత్వం పోయిన నెల కొంతమందిని పంపించేసింది. ఆ మధ్య మనం టీమిక్స్చర్ ఎంజాయ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక ఫోటో కూడా పెట్టుకున్నాం. ఒక లేడీ పిహెచ్డి చేయడానికి వెళ్ళింది. దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది పిహెచ్డి. ఇంకొక సంవత్సరం అయితే ఆమె పిహెచ్డి చేతుల్లోకి వస్తుంది. కాకపోతే హమాస్కు అనుకూలంగా, ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా అమెరికన్ యూనివర్సిటీస్లో జరిగిన ఆందోళనలలో ఆమె కూడా పాల్గొంది. ఆమె మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఆమెనే. కాబట్టి మన భారతదేశంలో రకరకాల సూడో సెక్యులర్ భావాలు అలాంటివి అంటించుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి అమెరికన్ యూనివర్సిటీస్ లోపల అడుగుపెట్టిన తర్వాత అక్కడ అంటుతాయి. చరిత్ర పూర్తిగా చదవకుండా, అధ్యయనం చేయకుండా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నాకు కూడా అండి తగులుతూ ఉంటారు అప్పుడప్పుడు స్టూడెంట్స్. అటువంటి వాళ్ళు తగిలినప్పుడు నేను అలాంటి భావాలను కట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ చరిత్ర అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అని చెప్తూ ఉంటాను. సరే, వినేవాడు వింటాడు, వినడు. హమాస్ కు అనుకూలంగా ఆందోళనల్లో పాల్గొన్నారు అని చెప్పి అమెరికా ప్రభుత్వం ఆల్రెడీ అలాంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్లను పోయిన నెలలోనే కొంతమందిని పంపించేసింది. మరికొంతమందిని ఈ నెలలో పంపించే ప్రయత్నం చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే, సూర్య యాక్ట్ చేసిన సింగం 2 సినిమా ఉంటుంది. అందులో సెకండ్ హాఫ్ లో అనుకుంటాను మొత్తం ఊళ్ళో షాపుల మీద, దుకాణాల మీద ఎట్లా పడితే అలా పడి రౌడీలు గొడవ చేస్తూ ఉంటారు. అందులో సూర్య ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు, పోలీసులు వాళ్ళందరి మీద రంగు చల్లండి, కలర్ చల్లి వదిలేయండి, సాయంత్రం తీరిగ్గా ఒక్కొక్కరిని పట్టుకొని వచ్చి తీసుకొని వచ్చి తుక్కుర ఎగ్గొడదాం అంటాడు. అదే చేస్తారు, రంగు చల్లి వదిలేస్తారు. సాయంత్రం వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి చితగొట్టి పారేస్తారు. సేమ్ అలాగే హమాస్కు అనుకూలంగా ఆందోళనలు చేసినటువంటి ఆ విద్యార్థులు వాళ్ళందరినీ అండి ఐడెంటిఫై చేసింది ట్రంప్ సర్కార్. అది కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజెస్, డేటా అనాలిసిస్ మొత్తం చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి మెడబట్టి బయటికి ఎంటేస్తున్నారు. ఇక దాంతోపాటు
బాగా ఫుల్ హై స్పీడ్తో వెహికల్స్ అంటే కార్స్ నడిపినటువంటి చాలామంది విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఉన్నట్టు ఈ మధ్య కాలంలో నోటీసులు అందాయి. మామూలుగా అండి ఇలాంటి నేరాల మీద న్యాయస్థానంలో విచారణ అనేది జరుగుతుంది. దాదాపు 90% కేసెస్ కొట్టేస్తారు. ఈ హై స్పీడ్తో వెళ్ళినటువంటి వెహికల్స్ కేసెస్ కోర్టు దాకా వెళ్ళి చిన్న ఫైన్తోనో ఏదో జస్ట్ బయటకు వస్తారు. మాక్సిమం కేసెస్ కొట్టేస్తారు, కాస్త బెదిరిస్తారు, కొట్టేస్తారు, ఓకే. బట్ కోర్టులో కేసులు నడుస్తున్న వాళ్లకు కూడా వీసా రద్దు చేస్తూ ఉన్నట్టు నోటీసులు పంపించారు. అంటే వీసా కనుక రద్దు అయ్యింది అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు యుఎస్ఏలో ఇల్లీగల్గా ఉంటున్నారు అన్నటువంటి లెక్కలోకి వస్తుంది. వీసా ఎప్పుడైనా సరే రద్దు చేయగలిగే హక్కు అమెరికాకు ఉంటుంది. ఎవరి వీసా అయినా సరే రద్దు చేయగలిగే హక్కు వాళ్లకు ఉంటుంది. కాకపోతే దానికి కారణం చూపిస్తారు. ఆ కారణం సరైందా కాదా మళ్ళీ అది ఫైట్ చేయడానికి మళ్ళీ ఇమ్మిగ్రేషన్ సంబంధించినటువంటి లాయర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు. కానీ అది ప్రెసిడెంట్ లెవెల్ నుంచి వస్తోందంటే ఉక్కుపాదంతో అణిచివేయాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అంటే మాత్రం ఎవరేం చేయలేరు. పరిస్థితి అంత దారుణంగా ఉంది. అంతేకాదండి, అంతకుముందు గతంలో చిన్న చిన్న నేరాలలో ప్రమేయం గనక ఉంటే వీసా రద్దు చేసేంతటి తీవ్రమైన చర్యలు అయితే ఉండేవి కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవడానికి ఎవరైనా వెళ్ళినా, లేదు ఓపీటీ మీద పనిచేస్తున్నా చదువు అయిపోయి, లేదు H1B మీద జాబ్ చేస్తున్నా, ఏవైనా సరే ఇట్లా హై స్పీడ్లో వెళ్ళారు అని కానీ టికెట్స్ పడడం అంటే మన భాషలో చెప్పాలంటే చలాన్స్ పడడం కానీ, చిన్న చిన్న నేరాలు అంటే ఉద్దేశపూర్వకమైన నేరాలు కావు, చిన్న చిన్న నేరాల కిందికి వచ్చే ఉంటాయి చూడండి. వాటన్నింటి విషయంలో అమెరికాలో కాస్త చూసి చూడనట్టుగానే ఉండేవాళ్ళు. ఫైన్లతో వదిలిపెట్టేవాళ్ళు, వార్నింగ్లతో వదిలిపెట్టేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఈసారి అలా లేదు. ఏకంగా యుఎస్ఏలో ఉండకుండా స్టేటస్ మొత్తం రద్దు చేసేసి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి ఈమెయిల్స్ వస్తున్నాయి. వీటన్నింటితో పాటు సోషల్ మీడియా మీద కూడా అమెరికన్ ప్రభుత్వము చాలా స్ట్రాంగ్గానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తోంది. అంటే స్టూడెంట్స్ యొక్క సోషల్ మీడియా ఖాతాల మీద, అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్ అలియాస్ ట్విట్టర్ కావచ్చు, వాట్ ఎవర్ యూ కాల్, టెలిగ్రామ్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల మీద అమెరికన్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొని మరి ఏం చేస్తోందంటే అమెరికా ప్రభుత్వానికి కానీ, అమెరికా ప్రభుత్వ విధానాలకు కానీ, అమెరికా సంస్కృతికి కానీ, అమెరికా సాంప్రదాయాలకు కానీ వ్యతిరేకంగా ఎవరైనా సరే ఎలాంటి పోస్టులైనా సరే పెడుతున్నారా అన్నది కూడా గమనిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో అలాంటి పనులు ఎవరన్నా చేసుంటే అది కూడా ఐడెంటిఫై చేస్తోంది. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు చెక్ చేయడము, స్టూడెంట్స్ ఇవి ముఖ్యంగా, అంటే ఉద్యోగం చేయడానికి వచ్చాను అని చెప్పి ఆ స్టూడెంట్స్ గ్రూప్స్ మధ్య చర్చ సోషల్ మీడియాలో అలాంటివి ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసి మెడబట్టి బయటికి గెంటేవాళ్ళు. నువ్వు స్టూడెంట్గా వచ్చి ఉద్యోగం చేస్తాను, ఎక్కడెక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, ఇవన్నీ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎంక్వైరీ చేస్తున్నాడు ఏంటి, సిగ్గులేదా నీకు, గెట్ లాస్ట్ అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేస్తున్నారంటే అమెరికా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ విధానాలకు కానీ, అమెరికా సంస్కృతికి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా సరే చర్యలు తీసుకునే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, అదొకటి. తర్వాత మీ ఫ్రెండ్స్ పెట్టే పోస్టులు కావచ్చు, లేదు వేరే వాళ్ళు ఇతరులు ఎవరైనా సరే అమెరికాకు వ్యతిరేకంగా, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమెరికా సంస్కృతికి సంప్రదాయాలకు వ్యతిరేకంగా, అంటే మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే అక్వెంటెన్సెస్ కానీ పెట్టినటువంటి పోస్టులని మీరు అట్లా లైక్ కొట్టేశారనుకోండి, ఏది చూసుకోకుండా జస్ట్ అట్లా ఏదో లైక్ కొట్టేసినా లేదు, ఇంకా ఫార్వర్డ్ చేసినా సరే అలాంటి పోస్టులు మీరు రాయకపోవచ్చు. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పోస్టులు ఏమైనా ఫార్వర్డ్ చేసినా, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఫార్వర్డ్ చేసినా కూడా ఆ స్టూడెంట్స్కి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. F1 కానీ, M1 కానీ, J1 కానీ కేటగిరీ మీద ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటికే ఆల్రెడీ వీసా వచ్చినా సరే, కొత్తగా వాళ్ళకు వీసా ఇవ్వాలన్నా సరే చాలా సీరియస్గా అమెరికన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిజానికండి ఇదంతా మాట్లాడుతుంటే నాకు ఒకప్పటి రష్యన్ ప్రభుత్వం గుర్తొస్తోంది. స్టాలిన్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, నియంతలు అన్ని గుర్తొస్తున్నాయి. కానీ ఈసారి యుఎస్ఏ కూడా ఏం చేస్తుందంటే సీరియస్గానే ఆలోచిస్తుంది. ఎందుకంటే డెమోక్రసీ అనేది దుర్వినియోగం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది డెమోక్రటిక్ కంట్రీస్లో. సో ఏం జరుగుతుంది నెక్స్ట్? ఆటోక్రసీ సైడు, డిక్టేటర్షిప్ సైడు, డెమోక్రటిక్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో ఆ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యము
ఎప్పుడైతే దుర్వినియోగం అవడం మొదలవుతుందో, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే అపహాస్యం చేసే డైరెక్షన్ లోపలికి చాలా మంది వెళ్ళిపోతారో, ఇక అక్కడి నుంచి ఏమవుతుందంటే ఎవరో ఒకరు వచ్చి గట్టిగా తొక్కిపట్టి నారదీసి కంట్రోల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అమెరికాలో ఎగ్జాక్ట్గా ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. నిజం చెప్పాలంటే డెమోక్రసీని చాలా మంది దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఎవరెవరికి నోటీసులు వస్తున్నాయంటే, జాబ్ చేస్తూ, అంటే ఈ మధ్య లాటరీలో H1B వచ్చి ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా నోటీసులు వస్తున్నాయి. ఒకవేళ ఏమైనా హై స్పీడ్ కార్ నడిపి టికెట్స్ వచ్చాయి అని చెప్పి తెలిసినా సరే అలాంటి వాళ్ళకు కూడా నోటీసులు పంపిస్తున్నారు. నువ్వు చాలా వేగంగా కార్ నడిపావు, నీ మీద కేసు ఉంది, నీ వీసా రద్దు చేస్తున్నాం పో అని చెప్పి పంపిస్తున్నారు. OPT మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా నోటీసులు వస్తున్నాయి. అఫ్ కోర్స్ F1 వీసా అంటే స్టూడెంట్ వీసా మీద USA వెళ్ళి చదువుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఈవెన్ సెమిస్టర్ మధ్యలో ఉన్నా సరే నోటీసులు వస్తూ ఉన్నాయి. అంటే ఎలాంటి నేరాలు అంటే, ఫస్ట్ ఇంతకుముందు మనం మాట్లాడింది మ్యాక్సిమం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే. హై స్పీడ్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ అంటే మధ్య మధ్యలో స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి సెన్సార్స్ ఉంటాయి కదా, తెలుసు కదా, ఈవెన్ హైవేలో ఉంటాయి, హైవే కాని ప్రాంతాలలో కూడా ఉంటాయి. సో పరిమితికి మించి వేగంగా నడిపారు అనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళ మీద ఒక టికెట్ పడి ఉంటుంది, ఓకే, రిజిస్టర్ అయ్యి ఉంటుంది ఇలాంటి వాళ్లకు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం అంటే చిన్న చిన్న నేరమైనా సరే ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి అలాంటి వాళ్లకు, అలాగే చిన్న వయసు వాళ్లకు సిగరెట్లు అమ్మినా, మద్యం ఉత్పత్తులు అమ్మినా అలాంటి వాళ్లకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల గ్యాస్ స్టేషన్స్లో ఉండే వాటికి అటాచ్ అయ్యి ఉండే షాప్స్లోను, ఇంకా చాలా షాప్స్లో మన స్టూడెంట్స్ పనిచేస్తూ ఉంటారు. మన స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి కొంతమంది 16 years ఏజ్ వాళ్ళు, 14 years 15 years ఏజ్ పిల్లలు బ్యాచ్లు 4-5 వచ్చి సిగరెట్లు ఇవ్వమని లేకపోతే మద్యం ఇవ్వమని గోలగోల రచ్చరచ్చ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు సిగరెట్లు అమ్మడము నిషేధం. సో అమ్మారనుకోండి, అలాంటిది ఏదైనా రిజిస్టర్ అయ్యిందనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా నోటీసులు వస్తున్నాయి. అలాగే షాప్ లిఫ్టింగ్ చేసినటువంటి వాళ్ళకి, షాప్ లిఫ్టింగ్ కేసులు కూడా చాలా ఉంటాయి మన వాళ్ళ మీద. అంటే షాప్స్లోకి వెళ్ళి వస్తువులు కొన్నట్టు కొంటారు, బిల్లు పూర్తిగా చెల్లించరు, లేదు ఒక 10 వస్తువులు కొని 9 వస్తువులకే బిల్లు చెల్లించి ఒక వస్తువు షాప్ లిఫ్టింగ్, దొంగతనం చేయడము, తీసుకొని వచ్చేయడము, ఇలాంటి బ్యాచ్లు కూడా ఉంటారు. ముఖ్యంగా స్టూడెంట్స్లో కొంతమంది ఈ అత్యుత్సాహం గాళ్ళు ఉంటారు. అందరూ కాదు కానీ స్టూడెంట్స్లో కొంతమంది అత్యుత్సాహం బ్యాచ్ గాళ్ళు, ఎవడు చూస్తున్నాడులే అని చెప్పి లైట్ తీసుకోవడము, ఎవరు నన్ను పట్టుకోవట్లేదు కదా అని, కానీ ఆల్రెడీ అది కెమెరాలో నిక్షిప్తం అయ్యి ఉంటుంది. అలాగే USAలో భార్యాభర్తల మధ్య గొడవలు ఇట్లాంటివి ఏమన్నా అయ్యాయి అనుకోండి, అవి కూడా రిజిస్టర్ అయి ఉంటాయి కదా. భార్యల మీద గృహహింస, భార్యను కొట్టడము, చాలా కేసులు ఉన్నాయిలేండి. మన తెలుగు బంగారాలవి చాలా కేసులు ఉన్నాయి. భార్యను రాత్రిపూట 40 మైళ్ళలో 50 మైళ్ళలో అవతల ఊరవతల భార్యను వదిలేసేసి ఆమెను వేధించడం కోసం అన్నట్టుగా రాత్రిపూట కారుసుకొని వెళ్ళిపోవడాలు, కొట్టడాలు, ఇట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయండి. గృహహింస కేసులు ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు రిజిస్టర్ అయి ఉంటాయి కదా. సో వాళ్ళకు కూడా, అలాంటి వాళ్ళకు కూడా వీసా రద్దు చేయడము ఇవన్నీ చేస్తున్నారు. అలాగే కొంతమంది విద్యార్థులు మాదక ద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడ్డము, మాదక ద్రవ్యాలు దగ్గరుంచుకొని పట్టుబడ్డము, ఇలాంటివి కేసెస్ ఉన్నాయనుకోండి. ఇవి అఫ్కోర్స్ ఇవి సీరియస్ కేసెస్. సో ఇటువంటి వాళ్ళందరికీ అండి ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీసా రద్దు చేసి పంపించేస్తున్నారు వెనక్కి, నోటీసులు వస్తున్నాయి అందరికీ. మనం వీడియో ఎక్కడ మొదలుపెట్టాం? ఒక పదంతో మొదలుపెట్టాం. దాని పేరు ఏంటండి? మిల్కింగ్ అనే పదంతో మొదలుపెట్టాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే పదంతో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. మిల్కింగ్ అంటే పాలు పితకడం ఒకటే కాదండి, పశువుల యొక్క ఆ దేహం నుంచి పాలను పితకడం, చేత్తో తీసేటటువంటి ఓ చర్య, అది మాత్రమే మిల్కింగ్ కాదండి. మిల్కింగ్ అంటే అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడము. ఇది మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే ఒక రకంగా ఫిగరేటివ్ మీనింగ్ ఇది, టేకింగ్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ సంథింగ్, ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ అన్ఫెయిర్లీ. ఇటువంటి అర్థంలో కూడా చాలాసార్లు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ మిల్కింగ్ ద సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఇట్స్ వర్త్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా అవసరానికి మించి వాడుకుంటున్నాడు అని చెప్పడానికి మిల్కింగ్ అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సేమ్ అమెరికా విషయంలో అదే జరుగుతోంది. ప్రపంచం అమెరికాను మిల్కింగ్ చేసి పడేస్తోంది. తన అంటే అవసరానికి మించి విపరీతంగా విస్తృతంగా అమెరికాను వాడేసేయడం, అవసరం ఉన్నవాళ్ళు అవసరం లేని వాళ్ళు విపరీతంగా వాడేసేయడం, అది ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా దారుణంగా పెరిగిపోవడంతో అమెరికాలో ట్రంప్ వచ్చి రాగానే చాలా సీరియస్గా ఎలా ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేశాడో మనం చూస్తున్నాం. లీగల్గా వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళది కాదు సమస్య, ఇల్లీగల్గా వెళ్ళి విపరీతంగా ఆ సంఖ్య పెరిగిపోయి లక్షలలో పెరిగిపోయి ఇల్లీగల్గా అమెరికాలోకి రావడం అంటే అమెరికాను ఒక రకంగా మిల్కింగ్ చేయడమే. అలాగే లీగల్గా వెళ్లే వాళ్ళల్లో కూడా మీరు గమనిస్తే
వేరే దేశంలో ఉన్నారు, ఆ దేశపు సంస్కృతికి అనుగుణంగా, సాంప్రదాయాలకు అనుగుణంగా ఆ దేశంలో పనిచేసుకుంటూ ఉన్నారు కదా, దానికి అనుగుణంగా ఏదో పని చేసుకొని బయటపడతారా? అలా ఉండరు. ఏం చేస్తారు అని అంటే ఆ దేశం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు, ఆ దేశం మీద అంటే ఆ దేశపు సంస్కృతి మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు, లేదా ఆ దేశంలో ఉండే డెమోక్రసీని ఎక్స్‌ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అంటే మనమని కాదు, ప్రపంచంలోని చాలా దేశాల గురించి చెప్తున్నాను. సో అక్కడ అమెరికా అనేది ప్రస్తుతం సీరియస్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దాని అర్థం మీకుండే సంస్కృతి సాంప్రదాయాలను పాటించొద్దు అని కాదండి. డెఫినెట్గా డెమోక్రటిక్ కంట్రీ కాదు, మీ సంస్కృతి ఏమిటో, మీ సాంప్రదాయం ఏమిటో డెఫినెట్గా మీరు పాటించవచ్చు, దాని జోలికి ఎవరు రారు. ఈవెన్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మీరు తెలుగు వాళ్ళైతే తెలుగు సంస్కృతి చక్కగా పాటించండి, మీరు హిందువులైతే హిందూ సంస్కృతి, మతానికి సంబంధించి ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు అయితే క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, మతానికి సంబంధించి కాదు, హ్యాపీగా మీ మతాలకు సంబంధించి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ రిచువల్స్, మీ కస్టమ్స్, అలాగే మీ భాష, మీ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు హ్యాపీగా మీరు పాటించుకోవచ్చు. సమస్య అది కాదు. సమస్య ఏం చేస్తూ ఉంటారంటే అమెరికన్ యొక్క సంస్కృతిని తిట్టడము, అమెరికా సాంప్రదాయాలను తిట్టడము, అమెరికా డెమోక్రసీని ఎక్స్‌ప్లాయిట్ చేయడము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను, అమెరికా దేశం అన్నది ఎవరికి మద్దతు ఇస్తోందండి? ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఆ యుద్ధం లోపల ఆబ్వియస్గా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ అనేది అత్యంత బలంగా అమెరికా మద్దతుతోనే నిలబడి ఉంటుంది. నువ్వు అమెరికాలో ఉండి, లేదా అమెరికా యూనివర్సిటీలో నువ్వు చదువుకుంటూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా లేకపోతే హమాస్ దళాలకు పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అటువంటి ఆందోళనలలో పాల్గొంటున్నారనుకోండి, అలాంటి ధర్నాలకు దిగారనుకోండి, డెమోక్రటిక్ కంట్రీ భలే దొరికింది కదా అని చెప్పి ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలెట్టారనుకోండి, ఒళ్ళు మండుతుంది కదా అమెరికాకు కూడా. అదే పని చేస్తున్నారనమాట. మామూలుగా డెమోక్రసీ ప్రకారం చూస్తేనేమో నువ్వు ఆందోళనలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అయితే అమెరికా ఏం ఆలోచిస్తోంది, ఓహో నువ్వు చదువుకోవడానికి నేను నిన్ను నా దేశానికి పిలిచి నేను నీకు ఛాన్స్ ఇస్తే కామ్గా నువ్వు చదువుకోకుండా అమెరికా ప్రభుత్వం అంటే అమెరికా ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్కు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో నువ్వు పాల్గొంటావా? సరే, అయితే అలాంటప్పుడు ఇక్కడెందుకు నాయనా నువ్వు నా దేశంలో? నేనేమి నిన్ను శిక్షించట్లేదు, జైల్లో వేయట్లేదు, ఫైన్ వేయట్లేదు, నీకు దండం పెడతాను నాన్న, హ్యాపీగా నీ దేశానికి వెళ్ళిపోయి అక్కడ చేసుకో నీ ఆందోళనలు, నీ గోల, నువ్వు మా దేశానికి కరెక్ట్ కాదు. ఇంత నీట్గా చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. వెళ్ళిపో నీ దేశానికి వెళ్ళి అక్కడెళ్ళి ఆ పని చేసుకో, ఇది కరెక్ట్ కాదు. పైగా మా దేశంలో ఉండే విద్యార్థులు ఎవరైనా అట్లా చేస్తున్నారనుకో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటనేది మాకు తెలుసు. ఎలాగో వాళ్ళకు ఓటు హక్కు అనేది ఉంటుంది, రకరకాల హక్కులు ఉంటాయి అమెరికన్ సిటిజన్స్కి. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి డెమోక్రటిక్గా, అది మాకు వదిలిపెట్టు, నువ్వు మాత్రం వెళ్ళిపో మా దేశం నుంచి. ఇట్లా డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. జస్ట్ నేను ఇజ్రాయెల్ అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి కదండి. అమెరికా తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, అవన్నీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని అర్థం విమర్శించుకుంటూ, ఆందోళనలు చేస్తూ, గొడవ గోలగోల రచ్చరచ్చ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు కదా అమెరికా లోపల. అది ఎక్కువైపోయింది, ఎవడేం పట్టించుకోవట్లేదులే. చాలా సంవత్సరాల నుంచి ఈ మిల్కింగ్ ఎక్కువైపోయింది, ఎక్కువ వాడేసుకోవడం, అలాగే డెమోక్రసీని ఎక్స్‌ప్లాయిట్ చేయడం ఎక్కువైపోయింది. సేమ్ మన భారతదేశంలో కూడా అండి, డెమోక్రసీని ఎక్స్‌ప్లాయిట్ చేయడం చాలా ఎక్కువైపోయింది ఘోరంగా. యూనివర్సిటీస్లో వివేకానందుడి విగ్రహాలుంటే వాటికి నల్ల రంగు పూస్తారు, బూతులు రాస్తారు వివేకానందుడి విగ్రహం చుట్టూ. ఢిల్లీ JNUలో భారత ప్రభుత్వము ఏదైతే ఒక BBC డాక్యుమెంటరీని నిషేధిస్తే ఆ డాక్యుమెంటరీని కావాలని చెప్పి యూనివర్సిటీస్లో తెరలు కట్టి వాటిని చూపించే ప్రయత్నం చేస్తారు భారతదేశంలో. కాకపోతే భారతదేశంలో ఏంటంటే ఎక్కువ లోకల్ పార్టీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ డ్రామాలు వేసినా ఏమేసినా కానీ చెల్లుతుంది. నెక్స్ట్ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా విస్తరించడం మొదలవుతుందో అంత వేగంగా ప్రపంచంలోని ప్రజలకు స్వేచ్ఛ కూడా తగ్గిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది 24/7 365 days ప్రభుత్వం చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా క్యాచ్ చేయగలుగుతుంది. డెఫినెట్గా ఒక ప్రింట్ అనేది అయితే, ఒక ఫుట్ ప్రింట్ అనేది అయితే ఉంటుంది సోషల్ మీడియా లోపల. సో ఆబ్వియస్గా అట్లా క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తారు. సరే, సేమ్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సేమ్ సిటిజన్స్ అయితేనేమో వాళ్ళు పెద్ద ఏం చేయలేకపోవచ్చు, ఏమి ఇది కాదు. కానీ బట్ వేరే దేశానికి వీసాల మీద వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడాలు, అక్కడ ఉండే రాజకీయాలకు సంబంధించి తెలిసి తెలియని పిచ్చ వ్యాఖ్యలు చేయడాలు, మళ్ళీ జర్నలిస్టు ట్యాగ్తో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేది వేరే రకంగా ఉంటుందండి. ఎందుకంటే జర్నలిస్టులకి వేరే ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, ఆ ఇమ్యూనిటీ అందరికీ ఉండదు. చాలామంది తెలియక ఇప్పుడు యూట్యూబ్లో కూడా మాట్లాడేటప్పుడు కానీ సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఉంటారు, జర్నలిస్ట్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. నువ్వు జర్నలిస్ట్ మీద చెయ్యలేవు ఆ ఇమ్యూనిటీ ఉన్నంత వరకు. బట్ ఆ ఇమ్యూనిటీ లేని వాళ్ళు కూడా ఉంటారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మాట్లాడేది అవతల జర్నలిస్ట్ అయ్యి ఉంటాడు, ఆ ఇమ్యూనిటీతో మాట్లాడుతుంటాడు,
అది తెలియకుండా నార్మల్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు రెచ్చిపోయి ఒక రేంజ్లో మైక్ ఉంది కదా, దొరికింది కదా, మొబైల్ ఫోన్ ఫ్రీగా దొరికింది, ఇంటర్నెట్ ఫ్రీగా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టిపడేయడము ప్రభుత్వాల మీద, ఇవన్నీ చాలా చేస్తుంటారు. తర్వాత ఈ నేరాలకు సంబంధించి కానీ కారు హై స్పీడ్లో డ్రైవ్ చేయడము, ఈ షాప్ లిఫ్టింగ్ కార్యక్రమాలలో ఉండడము, భార్యాభర్తల గొడవలు, అనవసరంగా ఈ నేరాలలో ఇరుక్కోవడము, తెలిసి తెలియని తనంతో కొంతమంది, ఉద్దేశపూర్వకంగా కొంతమంది, ఇవన్నీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ అమెరికాలో కూడా ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి మరీ చెప్తూ ఉన్నాడు. అందులో భాగంగానే నోటీసులు వస్తున్నాయి, చాలామంది స్టూడెంట్స్ని వెనక్కి పంపిస్తూ ఉన్నారు. అది విషయం. ధన్యవాదాలు.